నిన్న అత్యున్నత చట్టసభలైనటువంటి శాసనమండలిలో వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని ప్రజలకు తెలియజేసి ఈ విషయంలో అందరం కలిసి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ విధమైనటువంటి అపచారాలు ఎవరికైనా జరగచ్చు అనేటువంటి, ఏ మతానికైనా ఏ దేవుడికైనా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మనం దీన్ని ప్రత్యేకించి సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మన అందరం కూడా ఒక ప్రత్యేక కార్యాచరణని తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మనందరికీ కూడా మనకు నమ్మకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది. ఎందుకు మీకు ఈ నమ్మకం ఉందని అడిగేటువంటి అర్హత మన ఎవరికీ ఉండదు. కాకపోతే మన నమ్మకాన్ని మనం పాటిస్తూనే ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించాల్సినటువంటి కనీస ధర్మం మన మీద ఉంటుంది. అది సామాన్యులే కాదు, అందరికీ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలు నడిపేవారికి ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం, వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్పష్టంగా చెప్తారు ఏ రకమైనటువంటి ఇలాంటి అంశాలకు లోబడమని, అందరినీ సమానంగా చూస్తామని, అందరినీ గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం బయట చెప్తాం. అటువంటి రాజకీయ నాయకులు దాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్న జరిగిన సంఘటనలు చూస్తే ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నేను శాసనమండలికి వెళ్ళాను. అదేవిధంగా శాసనమండలి సభ్యునిగా వీర్రాజు గారు కూడా సభలో ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు తిరస్కరించారు. వెంటనే వాళ్ళందరూ మూకుమ్మడిగా పోడియం దగ్గరికి వచ్చేసి ప్లకార్డ్స్ పట్టుకుని గొడవ చేస్తున్నారు. ప్లకార్డ్సే కదా అన్నట్టు ఇలా మేము మామూలుగా చూస్తాను, రోజు జరిగే తంతే కదా, అది కూడా ప్రదర్శించకూడదు. సరే, ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉన్నాయి అవి. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి, దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం. దాంతో వెంటనే మేము అందరం కూడా, సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు, అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి, వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, ప్లకార్డులే తప్పు అనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం ఏంటనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించారు. స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం. సరే, కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే, వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలను కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా ఆ సభ్యుల్లో లేదు. వాళ్ళు అలా పడేసినప్పుడు మరింత బాధ కలిగింది. అప్పుడు అనిపించింది, వీరికి అసలు కనీసం ఇప్పటివరకు ప్రజాస్వామ్యం విలువల పట్లే వీళ్ళకి ఆలోచన లేదనేటువంటి మాట తెలుసు, కానీ మరీ ఇంత బరి తెగించి మత విశ్వాసాలని లేకపోతే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించేటువంటి స్థాయికి ఎందుకు వెళ్ళారనేటువంటి ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం. ఆయనకి మీకు రాజకీయాల్లో ఉండేటువంటి ఏ విలువల పట్ల కూడా ఆయనకి సరైనటువంటి అభిప్రాయం లేదు. మీకు తెలిసినంత వరకు వారు చేసేటువంటి కార్యక్రమం మనందరికీ తెలిసిందే. వారు చేసేటువంటి కార్యక్రమాలు
మనందరం గమనిస్తే తొలి నుంచి కూడా అప్రజాస్వామికంగా కార్యక్రమాలను నిర్వహించడం, ఇష్టం లేని వ్యక్తుల్ని ఏదో రకంగా జైల్లో పెట్టించడం, ఎవరైనా వినతి పత్రం ఇవ్వడానికి ఆ రోజుల్లో ఆఫీసుల దగ్గరికి వెళితే హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, తప్పు లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా కేసు బనాయించి లోపల పెట్టడం లాంటి విధానాల ద్వారా ఆయన ఒక నియంత అనేటువంటి పేరు ఆయన తెచ్చుకున్నాడు. అది మనందరికీ తెలుసు. ఇవాళ వెంకటేశ్వర స్వామి విషయంలో చూసుకున్నట్లయితే నేను ఒకటే మాట చెప్తున్నాను, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మతాచారాలను పాటించడం అనేది మనందరం చేసే పని. ఆయన ఏనాడైనా ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అందరూ సమానమైనటువంటి భావన ఏనాడైనా కల్పించగలిగాడు ప్రజల్లో. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆ డిక్లరేషన్లో మీరు సంతకం పెట్టరు. సతీ సమేతంగా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్ళరు. అంతేకాదు అక్కడ తిరుపతిలో తిరుమల కొండ మీద గోవిందనామస్మరణ తప్పితే ఏమీ ఉండకూడదు అనేటువంటి నిబంధన మనందరికీ తెలుసు. సాక్షాత్తు వారి పిన్ని గారితోటి ఆయన జగన్ రక్షక గోవింద అనేటువంటి నినాదం చేయించినటువంటి దుర్మార్గాన్ని కూడా మనం చూసాం. తిరుమల కొండ మీద ఎప్పుడైనా అలాంటివి జరుగుతాయా? దాంతోపాటు కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేదు వదిలేనటువంటి మాట, ఇవన్నీ చెబుతూ ఇవాళ ఈ కార్యక్రమం నిన్న జరిగిందంటే ఇది కేవలం అప్పటికప్పుడు జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి సభ్యులు ఏ రకంగా బిహేవ్ చేయాలో స్పష్టంగా ఆయన పొందుపరిచి ఆ రకంగా చేయించారు. అందులో పరాకాష్ట చెప్పులతోనూ బూట్లతోనూ దేవుని చిత్రపటం పట్టుకోవటం, దాంతోపాటు నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి విసిరేయటం. పైగా బొత్స సత్యనారాయణ గారు అంటారు, దమ్ముంటే చూపించండి, సభ్యులు ఎవరికైనా చెప్పులు ఉన్నాయా బూట్లు ఉన్నాయా అనేటువంటి మాట. అదిగో చూడండి అక్కడ మీకు కనబడతా ఉంది. మేమైతే స్పష్టంగా అక్కడ సభలోనే చూసాం, ఇప్పుడు మీకు కూడా కనపడాలి కనుక చూపిస్తూ ఉన్నాం. పూర్తిగా అందరూ కూడా చెప్పులు వేసుకుని పట్టుకున్నటువంటి ప్లెకార్డు పట్టుకుంటే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉంటుందో అంతకు మించిన నిర్లక్ష్యం దేవుని చిత్రపటంతో వారు చేసినటువంటి సందర్భం నిన్న మేము గమనించాం. దానివల్ల ఇవాళ ప్రజలందరి మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వారికి ఏ రకమైనటువంటి నమ్మకాలు లేవు. ఏదోటి గొడవ చేయటం, గలాట చేయటం, భగవంతుణ్ణి కించపరచడం లాంటి కార్యక్రమాలు చేయమనేటువంటి ప్రోత్సాహం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వారి సభ్యులకు ఇచ్చారనేటువంటి మాట సుస్పష్టమైపోయింది. ఇవాళకి నిన్న ఒక సంఘటన వల్ల మేము ఈ నిర్ధారణకు రావట్లేదు. గడిచిన కొంతకాలంగా 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వారు కానీ తర్వాత ఇప్పుడు కానీ వారు చేస్తున్న కార్యక్రమాల పరంపర మనం చూస్తే ఒక్కొక్కటి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే అసలు ఆయనకి ఎదుటి వారిని గౌరవించేటువంటి మనస్తత్వమే లేదు. దానికి వారు బుకాయిస్తూ మేమేమి చెప్పులు వేసుకోలేదనేటువంటి మాట చెప్పడానికి తెగిపడ్డారు. దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవాళ మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇది ప్రజలందరూ గమనించండి. దీన్ని విస్తృత స్థాయిలో ప్రజలందరికీ తెలియచెప్పడం ద్వారా, ముఖ్యంగా పత్రికల మాధ్యమం ద్వారా ప్రజలకి తెలియచెప్పి ప్రజల్ని జాగృతం చేసి వారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ ఎలాంటి కుత్సితాలకి లోబడుతుంది అనేటువంటి మాటని తెలియజెప్పాలనేటువంటి మాట. ఎందువల్లంటే అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని శిరసావహించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంటుంది. ఇవాళ మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనందరం కలిసి, సమాజం మొత్తం కలిసి, కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, రాజకీయపరమైన విమర్శలు చేయాలనేటువంటి ఆలోచన కాదు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ తరహా విధానాల్ని మనం ఖండించకపోతే, దీని మీద సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది. రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా జరిగేదానికి అవకాశం ఉంది. మనందరికీ తెలిసిన మాట పరమత సహనం అనేటువంటి మాట మనకు తెలుసు. మనం ఈ భారతీయ సమాజంలో నివసిస్తున్నటువంటి మనందరం కూడా పరమత సహనంతో ఉండాలనేటువంటి మాటని నమ్మినటువంటి వాళ్ళం. అది కోల్పోయే పరిస్థితి వస్తే ఎవరు కూడా ఉపేక్షించకూడదనేటువంటి మాటను నమ్మి
నిన్న జరిగిన సంఘటన కొనసాగింపుగా ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ప్రజల్ని జాగృతం చేయాలని, వారి ద్వారా ప్రజల ద్వారానే, ఎందుకంటే ప్రజలే ప్రభువులు గనక వారి ద్వారానే ఇలాంటి దుర్మార్గాల్ని అరికెట్టేలా చేయాలనేటువంటి ఆలోచనతోటి 3 పార్టీల కూటమి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుని ముందుగా మీ పత్రికా మాధ్యమం ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పి తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. అవి చేసి మొత్తంగా ఈ తరహా విధానాలను ఎండగట్టేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనతోటి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసామనేటువంటి మాటను తెలియజేస్తూ మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను. మీరు 4th ఎస్టేట్ సమాజంలో మీ ద్వారా మీరు నమ్మినటువంటి అంశాల ద్వారా మనందరం కూడా ఏ ఒక్క నమ్మకానికి కట్టుబడి ఉన్న వాళ్ళం కాదు. మనందరికీ వివిధ రకాల నమ్మకాలు ఉంటాయి, మత విశ్వాసాలు ఉంటాయి. అయితే ఎవరు ఏ మతంలో ఉన్నా, ఏ నమ్మకంలో ఉన్నా అన్ని మతాలని గౌరవించాలనేటువంటి మాటను నమ్మేటువంటి వాళ్ళం మనందరం. దాన్ని కొనసాగించడానికి మీరు కూడా మాతో చేతులు కలపాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంవత్సరాల్లో మన విధ్వంసం తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని ప్రేమించి కానీ, ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ పట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కోల్చడమే ఎజెండాగా పెట్టుకుని భారతదేశం అనే దాన్ని ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని చూసి మనల్ని ఎంతో ప్రేమిస్తూ మన నుంచి ఎన్నో నేర్చుకోవాలని తపన పడుతున్న కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా హిందూ మత ధర్మాన్ని తూలనాడుతూ మతాన్ని డ్యామేజ్ చేస్తూ ఎవరైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులున్నారో వారందరూ కూడా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడమే ఎజెండా అయింది. గతంలో చూస్తే అధికారం ఉన్నప్పుడు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దౌర్భాగ్యం మరో ఉండదు. ప్రసాదం చేతికిస్తే పక్కన పడేస్తాడు ఆయన, తీర్థం చేతికిస్తే పక్కన పడేస్తాడు. మనం చూసాం అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉగాది పురస్కారాలు పెట్టారో వెంకటేశ్వర స్వామి సెట్టు ఇంటి దగ్గర వేసి ఆ యొక్క సెట్టు దగ్గర తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, వారి శ్రీమతికి తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, అలాగే ఆయన ప్రసాదం ఇస్తే కింద పడేసేస్తాడు. అలాంటప్పుడు ఆ కార్యక్రమం ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, నువ్వు ప్రతి మతాన్ని గౌరవించు, నీ సొంత మతాన్ని ఆరాధించు, పరమతాన్ని గౌరవించని పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్తారు. మన పెద్దలందరూ కూడా చెప్తారు. కనీసం గౌరవించకపోయినా అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ప్రసాదాన్ని అతను పాడేయడానికి కారణం ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రసాదం ఒక విషంతో తయారు చేశారు. ఎవరైనా నెయ్యితో తయారు చేస్తారు, బెల్లంతో తయారు చేస్తారు, పంచదారతో తయారు చేస్తారు, లేకపోతే శనగపిండి ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. విషంతో తయారు చేయించడనే విషయం అతనికి తెలుసు కాబట్టి ఏ రోజు ప్రసాదం తినలేదు. అలాగే చూస్తే సుమారు 300 దేవస్థానాలు రథాలు తగలబెట్టేశారు, అంతర్వేద రథం తగలబెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో రథాలు దొంగిలించబడి రామతీర్థంలో రాముడు తల తీశారు. ఇలాంటి హిందూ మతాల మీద ఎన్నో దుర్మార్గపు చర్యలు చేశారు. ఎన్ని చేసినా ఆ రోజుని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూడా పోరాటాలు చేసినాయి. అదేవిధంగా చూస్తే ప్రజల్ని ఎప్పుడు చూసినా కూడా మనోభావాలు దెబ్బతీయడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి పార్టీ. క్షమాగుణం లేదు, ప్రేమ లేకపోతే వేరే విషయం, అసలు ప్రజలు క్షమించే పరిస్థితి కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఈవేళ మనం చూస్తున్నాం ఈ యొక్క శాసన మండలిలోకి చెప్పులేసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించడం అని అంటే భారత రాజ్యాంగ విరుద్ధం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా అక్కడ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతిమని ప్రదర్శించడం, చూపించడం, దానికి తోడు చెప్పులు వేసుకుని ఎంత దుర్మార్గమో చూడండి. మాట్లాడే మాట ప్రతి మాట కూడా చంపుతాం, పొడుస్తాం, దమ్ముంటే చూసుకుందాం, పోలీసుల్ని కాకి చొక్కాలు ఓడదీసి కొడతాం, ఇలాంటి మాటల అధికారం ఉన్నప్పుడు విరబిగారు. ఈవేళ ప్రజలు ఓడబీకి పక్కన కూర్చోబెట్టినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అహంకారం తగ్గట్లేదు వాళ్ళకి.
ఎట్టి పరిస్థితుల్లోని కూడా మరొకసారి ప్రజలు అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదు అని ప్రజలందరూ కూడా ముక్త కడ్డంతో చెప్తున్నప్పటికీ ఎప్పుడు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. ఎంత భయభ్రాంతులు, పోలీసులు గుడ్డల్లో తీసి కొడతామని చెప్తారు ఒకడు, ఇంకొకడు మళ్ళీ వస్తాము, ఒక్కొక్కడికి రప్ప రప్ప తలలు తెగుతాయి అంటాడు, ఇంకొకడు అంటాడు మేము వస్తున్నాం ఎంత చూస్తాం 3 ఏళ్ళు ఉంది 4 ఏళ్ళు ఉంది అంటాడు. ఎక్కడికి వస్తారు మీరు? ఏం పీకుతారు ఇక్కడికి వచ్చి? ఏమీ చేయడానికి మీకేమీ లేదు. ప్రజల కనీసం 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు కాదు కదా, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ప్రజలను వండించే పరిస్థితి ఇక్కడ లేదు అనేది మీకు మరొకసారి అర్థం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అవమానించారు, ప్రజలను అవమానిస్తున్నారు, మన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, మన సిస్టమ్ని అవమానిస్తున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం విశ్వసించట్లేదు, మిమ్మల్ని ప్రజల్ని ఆమోదించట్లేదు. పరమతాన్ని గౌరవించాలనే నింగిత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల్ని అసలు రాష్ట్రంలో ఉండకుండా కూడా తమిళ కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. కల్తీ లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సనాతన ధర్మం అక్కడ సభ పెట్టి ఆ రోజే చెప్పారు. అసలు లడ్డూలో కల్తీ అనే దాని గురించి మనం చూస్తున్నాం. అసలు నెయ్యి లేని నెయ్యి అంటున్నారు, అసలు నెయ్యే లేదు అందులో. నెయ్యి లేకుండా లడ్డు ఎలా తయారవుద్దండి? 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో నెయ్యి లేదు అని అంటే అసలు మనం ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితులు ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, మనం ఒక్కసారి చూడండి, మన సొంత మతాన్ని ఆరాధించండి, పరమతాన్ని గౌరవించండి అనే పవన్ కళ్యాణ్ గారి మాటని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుని పరమతాన్ని గౌరవించండి, సొంత మతాన్ని ఆరాధించండి. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యులు దౌర్జన్యంగా ఇలాంటి కల్తీ లడ్డూలు సనాతన ధర్మం మీద, హైందవ ధర్మం మీద, హిందూ ధర్మం మీద, ప్రత్యక్ష కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీద జరుగుతున్నటువంటి కుట్రని ప్రజలందరూ కూడా ఆలోచించి అర్థం చేసుకుని దీని మీద మీరు తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా, తగిన గుణపాఠం వైసీపీకి చెప్పే విధంగా సిద్ధం కావాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఏళ్లుగా అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాల వారు, అన్ని సాంప్రదాయాల వారు, అన్ని ఆచారాల వారు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భూమి ఇది, నేల ఇది. ఒక మతాన్ని ఒక వాళ్ళు గౌరవించుకుంటూ సాంప్రదాయాల్ని ఆచారాల్ని గౌరవంగా చూసుకునే ఒక నేల ఇది. ఇలాంటి సందర్భంలో తొలిసారి ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆరంభమైందో అప్పుడే ఈ యొక్క మత సామరస్యాన్ని దెబ్బతీసే అంశం అనేది మొదలైందండి. ఒక రకంగా దేవాలయాల మీద దాడులు, హింసావాదం కావచ్చు, సాంప్రదాయాల మీద దాడులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆలోచనల మీద ఆఖరికి చివరికి గుడులను కూడా అవి తాకి ఆఖరికి పవిత్రంగా భావించే ప్రసాదాలను కూడా అపవిత్రం చేసే స్థాయికి దిగజారిపోయారు. ఈ రోజున ప్రభుత్వం నుంచి వారు ఓడించబడ్డా కానీ, ప్రజలు తిరస్కరించబడ్డా కానీ, ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కానీ తత్వం కానీ మారలేదు. ఈ రోజున మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 300 పైచిలకు దేవాలయాల మీద దాడులు జరిగింది ఒక ఎత్తు అయితే, అదేవిధంగా పవిత్రంగా భావించే ప్రసాదాలలో కూడా విషతుల్యం చేసి అపవిత్రం చేసేసిన సందర్భం. దానిని మళ్ళీ తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజున భగవంతుణ్ణి ఏదైతే హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆచారాలను దెబ్బతీసే విధంగా, అపవిత్ర చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిన్న మండలిలో చూసినప్పుడు ఏదైతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సమాజం నుంచి ఒక బుద్ధి చెప్పాల్సిన సందర్భం. అందరూ కూడా ఈ సందర్భంలో ఈ విషయంలో మాత్రం మతాలకు అతీతంగా అందరూ ఖండించాలి. ఎందుకంటే ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే అంశం. హిందూ మతం కాబట్టి వేరే మతం వాళ్ళు దీన్ని స్పందించకూడదనే భావజాలం కాకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంది. దీనిని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఇతర మతస్థులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క దుశ్చర్యలని, ఒక మత సాంప్రదాయాలను, ఆచారాలని అపవిత్రం చేసే క్రియల్ని ఖండించాల్సిన సందర్భంగా ఇక్కడ అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఇది ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. మీరందరూ భాగస్వాములు కండి. చివరికి ఇది
గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఉండే ద్వారకా తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తాకినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానిని కూడా ఒక విపరీత ధోరణికి ఇది అద్దం పడుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ పాలనలో జరిగిన సందర్భంలో ప్రతి టెంపుల్లో కూడా ఇలాంటిది చేశారని బలమైన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భంలో అంటే కొన్ని విచారణలు జరుగుతున్నాయి. విచారణలు కూడా కొన్ని మరిన్ని నిజాలు బయటకు రాబోతున్నాయి. అయితే భగవంతుడికి వీళ్ళు చేసిన పాపక్రియలు ముందే తెలుసు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో దానికి శిక్ష భగవంతుడు బలంగా వేశారు. కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కానీ వాళ్ళలో ఇంకా జ్ఞానం రాలేదు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈ వేదికగా అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి మత విశ్వాసాలను ఆచారాలను గౌరవించాలి. కాబట్టి అది మనందరి సగటు భారతీయుడిగా మన బాధ్యతగా భావించి ఈ విషయంలో ఏదైతే వైసీపీ వారు చేస్తున్న దుశ్చర్యలను ఖండిస్తూనే వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకాశాలు రాకుండా అంటే కనీసం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో కానీ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటే అది రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థకే కాకుండా భారతదేశ సనాతన ధర్మానికి భారతదేశ సంస్కృతి కూడా చెడు కీడు. కాబట్టి అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం. దీన్ని మరొకసారి పునరాలోచించి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలండి. ఏదైతే మనం ఇవాళ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా మనందరం కూడా కొలుస్తాం, ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తాం, పూజిస్తాం అనేటువంటిది మీ అందరికి కూడా తెలుసు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి భక్తులు కింద నుంచి 7 కొండలు నడిచేటువంటి భక్తులు కూడా చెప్పులు లేకోకుండా ఒక పవిత్రంగా కాలినడకన కూడా దాదాపుగా 14 నుంచి 16 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఆ 14-16 కిలోమీటర్లు కూడా కాలినడకని చెప్పులు లేకుండా నడిచి వెళ్ళేటటువంటి భక్తులు సాంప్రదాయకంగా ఎప్పటి నుంచో మనకు జరుగుతున్నటువంటిది. అటువంటి దానిని ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పుని అంగీకరించడమో లేకపోతే మేము తప్పు చేయలేదని చెప్పని ఇంకొక ఎంక్వైరీ అడగటమో చేసుకోవాలి తప్ప వాళ్ళు చేసేటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక అబద్ధాన్ని దాచిపెట్టుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడుతూ ఉంటారని చెప్తే ఏదైతే చెప్తూ ఉంటారో ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుని సిట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని వక్రీకరించుకొని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతుందో దానిని పోనీ ప్రెస్ మీట్ల వరకు లేదా కోర్టుకు వెళ్ళటం వరకు లేదా మరొక సిట్ వేయమనో వాళ్ళ యొక్క డిమాండ్ కానీ వాళ్ళకి ఆలోచన ఏదైతుందో దాన్ని ఆ రూపంలో తీసుకుని వెళ్ళకోకుండా దాన్ని శాసనమండలి దాకా తీసుకుని వచ్చి ఆ యొక్క ఫోటోలు పట్టుకుని చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని యొక్క ఏ విధంగా అపవిత్రంగా చేసిన విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి ఒక దేవుడి మీదే కాదు ప్రజలు ఇవాళ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా గతంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజలకు కూడా ఏ విధంగా చేశారన్న సంగతి కూడా మనకు తెలుసు. వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దేవుడంటే గౌరవం లేదు, ఓట్లు వేసినటువంటి ప్రజలంటే గౌరవం లేదు, వాళ్ళకి అభిమానం లేదు. రఫా అనుకుంటూ ఇవాళ గొర్రెల్ని మేకల్ని వేసుకుంటూ బైబిల్ వాళ్ళకి తెలిసిందాలో ఏంటంటే బెదిరించడం, జనాల మీద అక్రమ కేసులు పెడతాం, జైలు పాలు చేయటం, వాళ్ళ అనుకూలంగా లేనటువంటి మీడియాను కానీ అధికారులను కానీ పార్టీలను కానీ ఎవరినైనా సరే మీ అంతు చూస్తామని చెప్పని బెదిరించి అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం తప్ప దాడులు చేయటం తప్ప మరొకటి కాదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పులివెందుల రాజ్యాంగాన్ని చేతితో పట్టుకుని ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి ఉందో మీ అందరికీ కూడా తెలుసు. కడాఖరికి ఎటువంటి కేసు లేకుండానో ఎటువంటి ఆధారాలు లేకుండానే సాక్షాత్తు ఆనాడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు పాలు ఏ విధంగా చేశారన్న సంగతి కూడా మన రాజమండ్రిలోనే మనం చూసాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండదు, ఒక గవర్నర్ గారు అంటే గౌరవం ఉండదు. గవర్నర్ గారు మన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగం చేయడానికి వస్తే ఆయన దగ్గర వాళ్ళు కూడా
నిరసన తెలియజేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మాట్లాడుతూ నిరసన తెలియజేశారు. అసలు మీకు సిగ్గెక్కడ లేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి, కేసుల గురించి, జైలు పాలు పంపించడం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటిది మీరేని అడుగుతా ఉన్నా. కరెక్ట్గా 11 మంది ఉన్నారు. ఆ 11 మంది కూడా కరెక్ట్గా 10 గంటలకు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలకి నిరసన తెలియజేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ రోజున వాళ్ళు చేశారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళితుల మీద కానీ, మహిళల మీద కానీ ఏ విధంగా దాడులు చేస్తూ అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా ఏ విధంగా చంపారో తెలుసు. మన జిల్లాలోనే సుబ్రహ్మణ్యటువంటి ఎమ్మెల్సీ కూడా ఏ విధంగా కూడా ఇక్కడ ఒక ఆయన్ని చంపి, డ్రైవర్ని చంపి ఏ విధంగా కూడా డోర్ డెలివరీ చేశారన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇటువంటి వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా అవహేళన చేసేటువంటి విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళ పక్కన పెట్టారన్న సంగతి కూడా మర్చిపోయి వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడి ఒక బూతులు తిడతాం. మొన్న అంబడి రాంబాబు గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కేసులు పెడితే అది కూడా తప్పని చెప్పని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదైతే చేస్తారో అదే చట్టం, వాళ్ళు ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో అదే రాజ్యాంగం అంటూ వెళుతూ ఉన్నారు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలను గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, మరీ ముఖ్యంగా మనం ఓట్లేసినటువంటి ప్రజలను గౌరవించాలటువంటి ఏమాత్రం కూడా లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ 11 సీట్లకే ఇవాళ పరిమితమైనటువంటి వీళ్ళకి ఇదే విధంగా ఉంటే గనక మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, ఇదే పద్ధతి మీరు కొనసాగిస్తే గనక ఒక దేవుడంటే మీకు భయం లేదు, ప్రజలంటే భయం లేదు, చట్టం అంటే కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అన్నా కూడా మీకు ఎక్కడ కూడా గౌరవం లేకుండా ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా గనక మీరు ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ 11 సీట్లు కూడా కోల్పోయి మీరు రాష్ట్ర ప్రజల చేత బట్టలోడదీసి రాష్ట్రాల నుంచి బయటికి వెళ్ళేలాగా తరిమి కొట్టించుకునే పరిస్థితి మీకు వస్తుంది. అది రాకుండా ఉండాలంటే చట్టాలను గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. ఏ దేవుడినైనా సరే ఎంతవరకు ఎవరిని గౌరవించాలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ క్రైస్తవులు జీసస్ని గౌరవించుకుంటారు, ముస్లింస్ అల్లాని గౌరవించుకుంటారు, హిందువులు వెంకటేశ్వర స్వామిని ఇతర దేవుని కానీ గౌరవించుకుంటారు. అందరం దేవుళ్ళని కూడా గౌరవించాలి, అన్ని మతాలని గౌరవించాలి, అన్ని ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా కుల వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో అందరిపై ఉందన్న సంగతి వైఎస్ఆర్ పార్టీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పని మీరు చేసినటువంటి తప్పుకి బేషరతుగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి మీరు వెళ్ళాలని, లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు నువ్వు ఖబర్దార్ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమైతారో మీరన్న ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మీరు మమేకం కావాలన్నా మీరు చేసినటువంటి తప్పుకి పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పి బేషరతుగా వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఉమ్మడిగా కూటమి ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం నిన్నటి రోజున పులివెందుల శాసనసభ్యులు గారి దర్శకత్వంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం, హైందవ ధర్మానికి జరిగిన దుర్మార్గం, భారత లౌకిక రాజ్యాంగానికి చేసిన విఘాతం ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేమంతా మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ పార్లమెంటు చరిత్రలో, పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రలో ఎప్పుడూ కూడా భగవంతుని ఫోటోలు కానీ, భగవంతుడిని రాజకీయం చేసే కార్యక్రమాలు కానీ భారతదేశ లోక్సభ రాజ్యసభల్లో కానీ ఏ రాష్ట్రంలో ఉన్న శాసనసభ శాసనమండలిలో ఇంతవరకు జరగల. అటువంటిది మొట్టమొదటిసారిగా లౌకిక రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి, మత సాంప్రదాయాలు ఏమిటో తెలియని వ్యక్తి, ఒక పాలెగాళ్ల సంస్కృతిని మాత్రమే నమ్ముకున్న పులివెందుల శాసనసభ్యులు గారి దర్శకత్వంలో నిన్నటి రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందనే విషయాన్ని తెలియజెప్పడం కోసం మేము ముందుకు రావడం జరిగింది.
ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలనేది ఈనాడు మొదలైంది కాదు. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా ఆనాడు తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అనే ఒక నినాదాన్ని తీసుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నం కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అదే వరవడి కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమే కాకుండా సాక్షాత్తు లడ్డూలో వాడుతున్న కల్తీని నెయ్యి ఏ విధంగా కల్తీ చేశారనేది ఇవాళ సుప్రీంకోర్టు నియమించిన సిట్టు అందరికీ స్పష్టమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సిట్టు నియమించక ముందు నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వారు దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందనేది డిక్లేర్ చేయడం కూడా జరిగింది. దాని ఆధారంగానే ఈ వ్యవహారాలన్నీ బయటకు రావడం, వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సిట్టు నియమించడం, సిట్టు నివేదిక ప్రకారంగా 100% అది కల్తీ అని తేలడం జరిగింది. రసాయనాలు వాడి నెయ్యి తయారు చేశారు తప్పించి అందులో పాలు 1% కూడా లేదు అని చెప్పారు. వారు చెప్పిన ఫైండింగ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే 10% లోపు యానిమల్ ఫ్యాట్ ఉంటే అది అనాలిసిస్ చేసే మెకానిజం మా దగ్గర లేదు కాబట్టి వేరే ల్యాబ్కు పంపించండి అని రికమెండ్ చేస్తే దాన్ని వక్రీకరించి యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ చెప్పిందంటూ ప్రచారం నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున పరాకాష్ఠకి వెళ్ళి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని కరపత్రాలుగా నిరసన తెలియజేసే వ్యవహారంగా చేసుకొని చెప్పులు బూట్లు ధరించి శాసన మండలిలోకి వచ్చి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించారు. దానిపైన ఒక్కసారిగా నిరసన వ్యక్తం అవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రెస్ మీట్లు పెట్టి మేము చెప్పులు బూట్లు ధరించి వచ్చి ఉంటే రాజీనామాలు చేస్తామన్నారు. ఇదేంటని అడుగుతా ఉన్నా. సాక్షాత్ ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతా ఉంది. చెప్పులు బూట్లు ధరించి శాసన మండలిలోకి వచ్చిన వ్యవహారం. వారికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, మత ధర్మాల పట్ల విశ్వాసం లేదు. వారికి ఉన్నదల్లా పాలెగాళ్ల సంస్కృతి ఒకటే. అరాచకాన్ని నమ్ముకున్న వ్యక్తి వాళ్ళ పులివెందుల ఎమ్మెల్యే. అధికారంలో ఉండగా అరాచకాన్ని నమ్ముకున్నారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అరాచకాన్నే నమ్ముకున్నారు. వారు శాసనసభకు రారు, విషయాలు చర్చించరు. శాసన మండలిలో మాత్రం ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. వారికి ప్రజా సమస్యల పట్ల మాట్లాడే ఆసక్తి కానీ అనురక్తి కానీ లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో కానీ తన జిల్లాలో కానీ తన దృష్టికి వచ్చిన రాష్ట్ర సమస్యలు కానీ శాసనసభలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో సమస్యలే లేనట్లుగా ఇవాళ వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలనే కార్యక్రమానికి ఇవాళ నడుం బిగించడం చాలా దురదృష్టకరం. ఇటువంటి అప్రజాస్వామిక వ్యవస్థలు, అన్పార్లమెంటరీ వ్యవస్థల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఇప్పటికే ఆయన అరాచకవాదానికి మరలా శాశ్వతంగా రాజకీయాల నుంచి బుద్ధి చెప్పడం కోసం ఇవాళ వైనాట్ 175 నుంచి 11 రెడ్డిగా మిగిలిపోయిన పరిస్థితిని మనం చూసాం. ఆలీబాబా 10 మంది దొంగలు, చివరికి ఆలీబాబా 1/2 డజన్ దొంగలుగా సింగిల్ డిజిట్కి మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలను క్షమాపణ అడిగి, చేసిన తప్పుకి క్షమాపణ అడిగి ప్రజల ముందుకు రావాలని ఈ సందర్భంగా కూటమి తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వనండాలి. కొంత నాటకాలు, నాటకీయ పక్కీలో వాళ్ళ వ్యవహార శైలిని దుర్గేష్ గారు మంత్రి కాబట్టి వారికి కౌన్సిల్లో రోస్టర్ డ్యూటీ ఉంటుంది. నిన్న కూడా వారికి రోస్టర్ డ్యూటీ వేశారు. మేము కౌన్సిల్ సభ్యులం కాబట్టి రెగ్యులర్గా ఉంటాం. గత ఈ సోమవారం నుంచి నిన్న శుక్రవారం కౌన్సిల్ని నడపనివ్వకూడదు. అసలు ఏ ఉద్దేశంతో
సో వాళ్ళ కౌన్సిల్ నడపనివ్వడం లేదు అంటే, సరే వాళ్ళు హెరిటేజ్ని తీసుకొచ్చారు, ఏదో మహారాష్ట్ర కంపెనీని తీసుకొచ్చారు. ఈ సందర్భంలో హెరిటేజ్ గురించి మాట్లాడొద్దని సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళకి నాటకీయమని ప్రారంభించాను కదా, వెంటనే వెంకన్న బాబు గుర్తొచ్చాడు. వెంకన్న బాబు మీద ఏమాత్రం ప్రేమ లేదు, వాళ్ళ హిందూ మతం మీద ఏమాత్రం ప్రేమ లేదు. దొడ్లో గోవులు కట్టడం, అసలు నువ్వు హిందువుడు అయితే దొడ్లో గోవులు కట్టాలి. అసలు లేకుండా సిసలు అని వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు, హిందుత్వం మీద అభిమానం లేని వాళ్ళు, వాళ్ళ నాయకుడికి అది లేదు. ఆ దృష్ట్యా బాబు ఎవరు మాట్లాడకండి, అది లేని సందర్భంలో వాళ్ళ వెంకన్న బాబుని ధరించిన వెంకన్న బాబు ప్రతిమని పట్టుకుని ఊరేగుతూ వచ్చారు. సరే ఊరేగుతూ వస్తే కాళ్ళు కాలుతాయి కాబట్టి చెప్పులు ఇవ్వడానికి, దేవుడు కాదు కదా, బయట ఊరేగుతూ వచ్చారు. అప్పుడు షూలు వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, లోపలికి వచ్చారు, సభలో ప్రవేశించారు. అసలు వెంకన్న బాబు చిత్రపటాన్ని ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో ఇలా భగవంతుడిని ఎవరు కూడా లోపలికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం గమనించలేదు. తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఆ ఎమ్మెల్సీలు అందరినీ నేను ఒక్కొక్కసారి వీళ్ళు ఎవర్రా అనిపిస్తూ ఉంటుంది. చాలా కాలం నుంచి 78లోంచి పాలిటిక్స్లో పనిచేస్తున్నాను. ఆ పర్సనాలిటీస్ అవి చూపించినప్పుడు వాళ్ళ వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంటున్నానంటే, నేను వాళ్ళని ఎవరిని విమర్శించడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. వెంకన్న బాబు ప్రతిమని పట్టుకునేటప్పుడు దాన్ని పేపర్ అనడానికి నాకు మనసు రావడం లేదు. దాన్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారు, వచ్చి చైర్మన్ దగ్గర ఆ వెంకన్న బాబును కూడా ఊపేస్తున్నారు. వాళ్ళకి ఆ ఊపులో వాళ్ళను చూస్తుంటే అన్నాను నేను, అది ప్రతిమ వెంకన్న బాబా, నువ్వు ఏ శాంటిటీతో, నీకు పవిత్రత ఉందా? దాన్ని ఏ విధంగా పట్టుకుని, ఆ పవిత్రత అనేది మీలో లేదు. దాని మూలంగా వెంకన్న బాబుని చెప్పులతో వచ్చేయడం, హౌస్లోకి చెప్పులతో వచ్చేయడం, అలానే వాళ్ళు ఆ ప్రతిమని ఇలా విసిరేశారు, అంతే విసిరేశారు. ఇది నిజంగా ఎంత మనకు బాధాకరమైనటువంటి విషయం. చాలా సీరియస్గా కౌన్సిల్లో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సభ్యులు చాలా సీరియస్గా మేము రియాక్ట్ అయ్యాం. స్పీకర్ గారిని కలిసాం, స్పీకర్ గారితో మాట్లాడాం. ఆయన ఏదో కొన్ని విషయాలు ప్రస్తావించారు, చైర్మన్ గారు, కానీ మేము దాని మీద పెద్దగా మా మనసు అంగీకరించలేదు. ప్రెస్ మీట్స్ పెట్టాం బయటకు వచ్చి. ఈవేళ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రెస్ మీట్స్ పెట్టాలి. మన దేవుడు అంటే వాళ్ళకి, మన హిందుత్వం అంటే వాళ్ళకి విశ్వాసం లేదనేటువంటి విషయాన్ని ఈవేళ మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు తెలియజేయాలి. ఇంచేతంటే వారు మాట్లాడే ధోరణి కానీ మనం గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పరకామణి విషయంలో $11 కదా, $11, ₹11, ₹11 కదా, అది ఏమన్నా పెద్ద తప్ప? అది దేవుడు మనీ, దేవుడికి భక్తితో ఇచ్చినటువంటి డాలర్స్ని $11 కదా, 11 అనాలే కదా, 11 అర్ధనాలే కదా. కానీ డాలర్లో మనం ఇచ్చినటువంటి కానుకలో ఎంత పవిత్రత ఉన్నది అనేది వారికి అర్థం కాదు. డాలర్లు 11 అనేది కాదు, ఆ చిన్న మనస్తత్వం. అంటే తనకి హిందుత్వం అంటే నిజంగా ఒక భావన ఉంటే, ఒక పవిత్రత ఉంటే $11 కదా, అది చిన్న దొంగతనమే కదా.
వెంకన్నబాబు దగ్గర ఎంత పెద్ద దొంగతనం చేయాలని జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం? ఓ $1,00,000 దొబ్బేయాలా? అంటే $1,00,000 $2,00,000 లాగేస్తే దాన్ని సెటిల్ చేశారు మీరు. బయట సెటిల్మెంట్ ఎంతకు జరిగింది మీ అంతరాత్మక తెలుసు. కానీ బయటికి $11 అనే ఆ చిన్న మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళకి హిందుత్వం మీద ఏమాత్రం కూడా మనం క్షమించరానటువంటి నేరం ఈ విధమైనటువంటి భాష. అలానే నెయ్యి విషయానికి వద్దాం, లడ్డు విషయానికి వద్దాం. అది $320 $315 కొన్నారు. నేను అది కూడా మనం ఆలోచిస్తే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలు, సుబ్బారెడ్డి గారు హిందువుడు, వాళ్ళ భార్య కూడా రోజు వారు కూడా హిందుత్వాన్ని నమ్మి గోశాలను మెయింటైన్ చేస్తున్నటువంటి పెద్దలు. మరి వాళ్ళ $320 నెయ్యే హోమాల్లో వాడతారా? అసలు $320 నెయ్యి వస్తుందా? అంటే వాళ్ళకి వెంకన్నబాబు అంటే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రసాదానికి చరిత్ర కలిగినటువంటి ఒక లడ్డూని $320 నెయ్యితో నువ్వు తయారు చేయించావంటే నీకు పరిపాలించడానికి అర్హత లేదని ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అదొక చిన్న విషయంగా ఒక సింగిల్ మ్యాన్ జడ్జిని వేశారు, 3 మ్యాన్ కమిటీని వేశారు. సిట్లో డాల్డా లేదు, సిట్లో ఏదో ఇంకొకటి ఉంది. అలా $320 నెయ్యి జగన్మోహన్ రెడ్డి వాడతాడా అని అడుగుతున్నారు. బొత్స సత్యనారాయణ వాడతాడా అని అంటున్నాను. నీ ఇంట్లో ఆ నెయ్యి వేసుకుంటావా అని అడుగుతున్నా. నెయ్యి మన అందరూ కూడా 660 కొంటే ఈవేళ నెయ్యిని ఏమంటున్నారు? ఆ ఎక్కువ కొనేసి 660 అంటున్నారు. మన దృష్టిలో నెయ్యి కేజీ ఎంత? మా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మేము వాడి నెయ్యి 1000 1200, ఆవు నెయ్యి వాడితే 2000 3000. వెంకన్నబాబుకి మాత్రం 660 320 నెయ్యి వాడాలని అది ఆర్గ్యుమెంట్ జరుగుతుందంటే నువ్వు హిందుత్వానికి అనుబంధమైనటువంటి వ్యక్తివి కాదు, నీ ఫిలాసఫీ అది కాదు, నీ పార్టీ నాయకుల యొక్క ఆలోచన విధం అది కాదనేటువంటి విషయాన్ని ఈవేళ ప్రజల్లోకి మేము తీసుకువెడతాం. ఎందుకు చెప్పులు ధరించలేదు? ఎందుకు వారి ప్రతిమను పట్టుకున్నారు? ఏ దృష్ట్యా ఆ ప్రతిమని ఏ కళ్ళతో ఏ భావనతో వాళ్ళు చూస్తున్నారు? మనం వెంకన్నబాబు దగ్గరికి ప్రతి నెల ఒకళ్ళు వెళ్తారు, ఒక నెలకు వెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు చాలామంది. ఆయన్ని ఎంతో భక్తితో చూసేటువంటి సంస్కారవంతమైనటువంటి జాతి ఆయన, మనకి కలియుగ దైవం. అలాంటి వ్యక్తికి, అలాంటి వెంకన్నబాబుకి ఈవేళ అపకారం జరిగింది, వాళ్ళ దృష్టిలో జరుగుతుంది. ఆ శాలువాలు వేస్తారు, మీరందరూ కూడా లోపలికి వెళ్ళి ఆశీర్వచనం చెప్తే అందులో కూడా డబ్బులు తినేశారు. అంటే ఎందులో అయినా వెంకన్నబాబు దగ్గర కమిషన్ కొట్టేశారు. ఆ అప్పన్న ఎవరో ఉంటాడు, ఆయన రోజుకి ఏది మాకు 300 ఆ పిఏ ఆయన రోజుకిందని అమ్మేసేవాడట. ఈ విధంగా వెంకన్నబాబును ఒక వ్యాపారంగా చూశారు. ఇవి ప్రజలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది 1 వీక్ పాటు ఈ కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఈవేళ కొన్ని జిల్లాల్లో, రేపు కొన్ని జిల్లాల్లో ఈ ప్రెస్ మీట్లు పెడతాం. తర్వాత మండే మరలా సభలో ఆమె ఏమి నాటకం వేస్తారో చూడాలి. నిన్న వెంకన్నబాబుతో నాటకం అని అనుకున్నారు, బ్రేక్ చేసాం దాన్ని. వెంటనే 5 నిమిషాల్లో క్లోజ్ అయ్యింది, షేక్ అయిపోయారు. ఇప్పుడు మరలా రేపు మండే ఏం చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళ ప్రయత్నం ఎలా ఉంటుంది? అసలు ఈవేళ నేతిలో ఇబ్బంది జరిగింది, లడ్డూలో ఇబ్బంది జరిగింది, హెరిటేజ్ ఎందుకు ఫీల్డ్లోకి వచ్చిందండి? హెరిటేజ్ని ఎందుకు తీసుకొస్తారు? హెరిటేజ్ సుప్రీంకోర్టు బ్రేక్ చేసింది, వెంకన్నబాబు వచ్చాడు. రేపు మండే ఎవరు వస్తారో చూద్దాం. ఆ దృష్టితోటే మేము దీన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు, మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి. తూర్పుగోదావరి జిల్లా కూటమి పార్టీలందరి తరపున మంత్రివర్యులు దుర్గేష్ గారి ఆధ్వర్యంలో వారికి పూర్తి స్థాయిలో వారికి
వారి మర్యాదకు భంగం కలిగించే విధంగా వారి ఫోటోలు తీసుకుని శాసన మండలిలో ఏ విధంగా రాజకీయం చేశారో వైఎస్ఆర్ పార్టీ వారు మీరంతా కూడా గమనించారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా కలియుగ దేవుడిగా కొలిచే వెంకటేశ్వర స్వామికి అటువంటి అవమానం జరిగిందని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మరి దీన్ని ఖండించడానికి కూటమి పార్టీ తరపునే కాదు, ప్రజలతో మేము కూడా ఏకీభవిస్తున్నామని చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఈ సంఘటన ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా, అంటే విడిగా చూడవలసిన పని లేదు. దీన్ని ఒక క్రమబద్ధంలో ఏ విధంగా సనాతన ధర్మం పైన, హైందవ సంస్కృతి సాంప్రదాయాలపైన వైఎస్ఆర్ పార్టీ వారు ఏ విధంగా వీటన్నిటి కూడా ధ్వంసం చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తుందనే అనుమానం ఈవేళ ప్రజల్లో రేకెత్తించింది. ఈ సంఘటన ముందు మీరు చూసినట్లయితే అనేక సంఘటనలు, ముందుగా కల్తీ నెయ్యి విషయం, ఏ విధంగా పూర్తి స్థాయిలో మన సిట్టు నివేదికలో వారు ఏర్పరిచినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఛార్జ్ షీట్లో అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదు, కృత్రిమంగా కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే దాన్ని క్లీన్ చిట్గా చూపించే దౌర్భాగ్యం ఈరోజు మన రాష్ట్రంలో చూసాం. క్లీన్ చిట్, ఛార్జ్ షీటు తేడా తెలియనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఈవేళ అభియోగ పత్రాన్ని ఎంత అక్రమాలు జరిగినాయి, 250 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పేసి వారు నివేదిస్తే అసలు ఏ తప్పు జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చేశారని మీరు చెప్పుకునే వైనం ఒక్కసారి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అంతకుముందు పరకామణి సంఘటన చూసాం. ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ వారు రాజకీయాలు నడిపారో, వ్యవహారం నడిపారో మనమంతా కూడా గమనించాం. అంతకుముందు కూడా ఏ విధంగా రామతీర్థంలో ఉన్నటువంటి ఆలయాల్లో దాదాపు 300 ఆలయాల్లో ఆ గడిచినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 300 పైగా ఆలయాల్లో అనేకమైనటువంటి దుశ్చర్యలు మనం చూసాం, కంప్లైంట్స్ పెట్టినారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ లేకుండా ఏ విధంగా వారు ఒక పద్ధతి ప్రకారం అంటే హైందవ ధర్మాన్ని కించపరిచిన, సనాతన ధర్మాన్ని నమ్ముకునే వారి మనోభావాల్ని దెబ్బతీసినా ఏమీ జరగదు అనే ఒక వాతావరణం వారు సృష్టించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈవేళ మేము ఖండిస్తున్నాం. ఇటువంటి క్రమంలో ఏ విధంగా జగన్ రెడ్డి గారు టీటీడీ ఆలయానికి వెళ్ళినప్పుడు, తిరుపతి ఆలయానికి వెళ్ళినప్పుడు, తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా చెప్పులతో వెళ్ళినటువంటి వైనం మనమంతా చూసాం. ఇది ఒక క్రమంలో ఒక సంఘటన తర్వాత ఇంకో సంఘటన, ఇంకో సంఘటన తర్వాత ఇంకో సంఘటన చూస్తుంటే ఇది ప్రణాళికబద్ధంగా జరుగుతుందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. దీనికి మూలం మీరు చూసినట్లయితే ఈ సంఘటనలన్నింటినీ ఒకసారి పరిశీలించినట్లయితే దీని వెనకున్నటువంటి మూలం ఏంటి అని మీరు గమనించినట్లయితే జగన్ రెడ్డి గారికి హైందవ సాంప్రదాయాలు సంస్కృతి పట్ల, సనాతన ధర్మం పట్ల నమ్మకం లేమి ఒక ముఖ్య కారణంగా భావించాలి. అంతేకాదండి, అంటే ఒక ధర్మాన్ని, ఫలానా ధర్మాన్నే నమ్మాలి అని మన రాజ్యాంగంలో ఎక్కడో లేదు, మనకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ
ప్రతి ధర్మాన్ని గౌరవించాలని చెప్పేసి మనమంతా కూడా గమనించాలి. ఇతర ధర్మాలను ఇలా కించపరుస్తూ ఆ దేవదేవుడిని కూడా రాజకీయాల్లో ఈ బురదలోకి లాగి ఏ విధంగా వారి కార్యాచరణ ఉంటుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. చివరగా నేను చెప్పాల్సింది ఒక అంశం. మన సమాజంలో ఉన్నటువంటి ముగ్గురికి ఒక మనవి. ముందుగా హైందవ ధర్మాన్ని నమ్మేవారికి, సనాతన ధర్మాన్ని నమ్మేవారికి ఇది మేల్కొల్పు. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. రెండోది, ఏ ధర్మాన్ని నమ్మినా సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి నీచ రాజకీయాలని మీరంతా కూడా ఖండించాలని చెప్పేసి సామాన్య ప్రజలందరికీ, ఏ మతం నమ్మినా ఏ ధర్మాన్ని నమ్ముకున్న వారైనా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మూడోది, జగన్ రెడ్డి గారికి నమ్మకం ఉండకపోవచ్చు, కానీ మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వీరంతా ఉన్నారు కదా. మీరు చాలామంది హైందవ ధర్మం నమ్మిన వారు ఉంటారు కదా, సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ఉంటారు కదా. మీరు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. దయచేసి జగన్ రెడ్డి గారి ట్రాప్లో పడకండి. మీరంతా కూడా మేలుకుని తిరగబడండి. వారి పద్ధతి మార్చుకునేలాగా మీరు కూడా ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి వారిని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.